సంపూర్ణేష్ బాబు. ఎవరతను? నరరూప రాక్షసుడా? అన్న దేవుడు. అతనికి మానవత్వమే లేదా? పోలీసులను ముప్పతిప్పులు పెడుతున్నాడు, ప్రజల సంపదను దొంగిలిస్తున్నాడు. దొంగతనమా? ఒక వస్తువును ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి సేఫ్ గా తరలిస్తే దాని దొంగతనం అంటారా? మీడియా కళ్ళు కప్పి తిరుగుతున్నాడు. ఎప్పుడు దొరుకుతాడు? ఎప్పుడు కనిపిస్తాడు? ఎవరికి చిక్కుతాడు? అసలు ఎలా ఉంటాడు? అన్నలా ఉంటాడా? ఎవరినైనా వాడి హైట్ ఎంత వెయిట్ ఎంత అని అడగాలి, కానీ అన్నను మాత్రమే వాడి దమ్మెంత అని అడగాలి. అన్నను చూడాలంటే కళ్ళు కాదు, కలేజా కావాలి. అన్న ఎదురుగా నిలబడితే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే నీ చొక్కా గుండీలన్నీ గుండెలు కావాలి. ఏమైంది? థాయిలాండ్ వాడు తయారు చేసిన తాళం బుర్ర. దీన్ని తెరవాలంటే పైనున్న దేవుడికి లేదంటే ఒరిజినల్ కి ఇద్దరికే సాధ్యపడుతుంది. కిందన్న మనమేం చేయలేమా? చేయలేం. సిటీలో నేనే స్పెషలిస్ట్. నాకే దీన్ని తెరవడం సాధ్యపడలేదంటే మీకు ఆ ఆలోచన వచ్చిన 2 సెకండ్ల టైం వేస్ట్. ఎలా చేసావన్నా? తాళం థాయిలాండ్ వాడదవచ్చు, కానీ బ్రెయిన్ భారతీయుడిదిరా. ఆంధ్రప్రదేశ్ లో వరుస దొంగతనాల నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని, ఇక మీదట ఒక్క దొంగతనం కూడా ఏయ్ దొంగ, ఇన్ని రోజులు నువ్వు మంచివాడు అనుకున్నాను. అంటే ఇవన్నీ చేస్తుంది నువ్వే అన్నమాట. ఎన్ని దొంగతనాలు చేస్తావ్? ఇంకా ఎంతమందిని దోచుకుంటావ్? ఇలా చేస్తే ఎప్పుడోసారి ఎవరికో దొరికిపోతావు. దెబ్బతో పెళ్ళైపోతుంది. నేను చెప్పేది విశ్వాస. అసలేం జరిగిందంటే తెలుసు తెలుసు. ఆ ఎదురింటి ఎద్దు మొహం పద్దు నిన్ను పొద్దు పొద్దున్నే ముద్దు ముద్దుగా చూడటం నేను చూడలేదనుకుంటున్నావా? ఇలా ఎంతమంది అమ్మాయిల మనసు దోచుకుంటావు? ఇంకెంతమంది హృదయం దొంగతనం చేస్తావు? ఓ అదా, ఇంకేదో అనుకోని టెన్షన్ పడ్డాను. ఇంకేమనుకున్నావు? వద్దులే, చెప్తే తట్టుకోలేవు. హా అంతే అంతే. అక్కడ ప్రతి అడ్డమైన ఆడపిల్ల సైట్ కొట్టేస్తుంది. ఒకే ఇంట్లో ఉన్న ఈ శ్వాస మీద మాత్రం ధ్యాస లేదు. చూడు శ్వాస, నువ్వు చాలా చిన్న పిల్లవి. చిన్న పిల్లనా? ఈ చిన్న పిల్ల వేసుకొని పడుకో. చిన్న పిల్లనో కాదో చూపిస్తా. చి, నిన్నెవడు చేసుకుంటాడో గాని. ఎవడో ఏంటి, నువ్వే చేసుకోవాలి. ఏం స్మైల్ రా బాబు. అమ్మో, నువ్వు రాజకీయాల్లో లేవు గాని నీ అందం చూసి ఓట్లు గుద్దేరు ఆడపిల్లలు. రావాల్సిన టైం వస్తే రాజకీయాల్లోకి రాకుండా ఆపే శక్తి ఎవరికైనా ఉందా? ప్రస్తుతం నా కాన్సన్ట్రేషన్ నేను చేస్తున్న పని సక్సెస్ అవ్వాలి అంతే. అందుకు మీ అందరి ఆశీర్వాదం కావాలి. అర్థమైందా శ్వాస? అర్థమైందిలే. ఎప్పుడో ఎవడో ఒకడు నీ పైన కాన్సన్ట్రేషన్ పెడతాడేమో చూసుకో. ఆశీర్వాదం తర్వాత. బాయ్.
మీద కాన్సన్ట్రేషన్. సినిమాకెళ్ళి సినిమాకి వచ్చావా అంటాం. హోటల్లో బిల్లు కడుతున్న ఫ్రెండ్ని చూసి తిన్నావా అంటాం. అలానే ఇలాంటి కాన్ఫరెన్స్ లో మనం ఎందుకు వచ్చామంటే అని సోది మొదలెడతాం. అలా సోది మాట్లాడుతూ కూర్చుంటే మన ఆడేసుకుంటున్నాడు ఆడెవడో. లైఫ్ లో ఎంతో మంది దొంగలను చూసాం, ఎంతో మంది క్రిమినల్స్ ఆడుకున్నాం. కానీ ఇప్పటి వరకు ఇలా కష్టాలు పెట్టిన వాడిని నేనెప్పుడూ చూడలేదు. మీడియా ఉతుకుతోంది, పై అధికారులు గంజి పెడుతున్నారు, ఉద్యోగాలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిలిగిపోయిన మన బతుకుల్ని ఇస్త్రీ చేసే అధికారి కావాలి ఇప్పుడు మనకి. కేంద్ర నిఘా సంస్థలు అడిగాయి, మీకెలాంటి అధికారి కావాలని. నా మనసులో ఒక్కరే మెదిలారు. నేను 8వ క్లాస్ చదివేటప్పుడు ఒక పెళ్లిలో హత్య జరిగింది. 500 మంది ఉన్న ఆ రోజు హత్య ఎవరు చేశారో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. అప్పుడు అక్కడికొక అధికారి వచ్చారు. హతుడు గొంతు కోసిన కత్తి వాసన చూసి నెల్లూరు నుంచి ఎవరైనా వచ్చారా అని అడిగాడు. అప్పుడు ఒక 6 మంది ముందుకొచ్చారు. ఆ 6 మంది చేతులు అరక్షణంలో వాసన చూసి హంతకుడిని పట్టేశాడు. కత్తి కంటే ఇంగు వాసన చూసి తమిళనాడు జిల్లాకి దగ్గరగా ఉండేవాడు తెలుగువాడు ఎవరై ఉంటాడా అని అరక్షణంలో మన కళ్ల ముందు హంతకుడిని దోషిగా నిలబెట్టాడు. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. డాక్టర్ అవ్వాలని నా కోరికను పక్కన పడేసి ఐఏఎస్ చదివి ఆయన ఏరియాకి ఎస్ఐగా వచ్చాను. మీటింగ్ అందరూ వచ్చినట్టేనా? ఎస్ సార్. ఆర్ యు షూర్? ఎస్ సార్. సనత్ నగర్ ఎస్ఐ మలక్పేట్ సిఐ ఎందుకు రాలేదు? మీకెలా తెలుసు సార్? డోంట్ గేమ్ ప్లే విత్ మీ. ఐ నో ఆల్ ద థింగ్స్ బిహైండ్ మీ. నేను నా నోటితో మాట్లాడేటప్పుడు నా కళ్ళు ముక్కు చెవులు డేగలా పనిచేస్తూనే ఉంటాయి. మీటింగ్ కి రావాల్సిన 8 మంది షూస్ 16 ఉండాలి, కానీ అక్కడ 12 ఉన్నాయి. దారిలో ఎస్ఐ జీపు చూశాను. ఎప్పుడు లేట్ గా వచ్చే మలక్పేట సిఐ గురించి చీకట్లో బాణం వేశాను. నువ్వు నా దగ్గర అబద్ధమైన సంగతి నాకు తెలియకుండా ఉండాలంటే 1 నేను నిద్రపోవాలి, 2 నా గుండెల మీద ఈ ముద్ర పోవాలి. భైరవ్ భైరవ్ రాథోడ్, నువ్వు ఆవులిస్తే నీ పేగులకు నేను గేదెలిస్తాను. ఇరవై 22 జిల్లాలు, 222 దొంగతనాలు, 2222 మంది పోలీసులు. వేలిముద్రలు కాదు కదా, కనీసం కాలిముద్రలు కూడా పట్టుకోలేకపోయారు. షేమ్ ఆన్ యు గైస్. సార్, దొంగలు తెలివిగా అరచేతులకి నెయిల్ పోలీస్ రాసుకోవడం వల్ల వాళ్ళు వేలిముద్రలు పట్టుకోలేకపోతున్నాం సార్. కాలిముద్రలు పట్టుకోండి, చేతుకున్నట్టే కాలికి ముద్రలు ఉంటాయనే విషయం తెలుసుగా. బాగా ఆలోచించండి. వస్తువులు అక్కడ లేవు అంటే అవి పోయినట్టే. ఒకవేళ పోకుండా ఉన్నట్టయితే అవి అక్కడే ఉండేవి. పోనీ ఆ షాపు ఓనర్సే తీసేస్తుంటే వాళ్ళకి ఆ విషయం తెలుసుండాలి. అంటే అవి ఖచ్చితంగా దొంగతనం చేయడం వల్లే వస్తువులు పోయాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఇది దొంగల పని అయి ఉంటుంది. మరి రాత్రిపూటే దొంగతనాలు ఎందుకు చేస్తున్నట్టు? ఈ దొంగలు సామాన్యులు కాదు. పగటిపూట దొంగతనం చేస్తే మనం గుర్తుపడతామని తెలివిగా రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నారు. మరి ఆ వస్తువులు ఎలా తీసుకెళ్ళినట్టు? దొంగిలించిన వస్తువు బరువుగా ఉండడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక వెహికల్ వాడే ఉంటారు. దొంగతనం జరిగిన ప్రదేశంలో టైర్ మార్క్స్ చూడండి. సిటీ మొత్తం జల్లెడ వేయండి. ప్రతికార టైర్ ని DNA రిపోర్ట్ కు పంపించండి. డౌట్ వచ్చిన ప్రతివాడిని లోపలయ్యండి. సీఎం అయినా అమెరికా ప్రెసిడెంట్ అయినా ఈ భైరవ్ పర్మిషన్ లేని ఎవరిని రిలీజ్ చేయకండి. ప్రతి క్రిమినల్ చాలా తెలివిగా దొంగతనాలు చేస్తాడు, కానీ వీడు సులువుగా దొంగతనాలు చేస్తున్నాడు. వీడే కాన్సన్ట్రేట్ చేసి తెలివిగా దొంగతనం చేస్తే ఇక వీణెవ్వరూ ఆపలేరు. గో క్యాష్ హిమ్ ఇమిడియట్లీ. ఏయ్, అదిగోనే నీ బాయ్ ఫ్రెండ్. అబ్బా ఏమున్నాడే, షర్ట్ వేసుకున్న సల్మాన్ ఖాన్ లా. ఆ స్టైల్ చూడవే, రజనీకాంత్ కే ట్రైనింగ్ ఇచ్చేలా ఉన్నాడు. ఛీ, ఆపండి. వాడు నా వాడు. చా, వాడి వెనక పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే మూవీకున్నంత క్యూ ఉంది. అప్పుడు నువ్వు నా వెనక, నేను దీని ముందరా. చిచి, నీతో నడవడం నాది బుద్ధి తక్కువ. ఎక్స్క్యూజ్ మీ, నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా? ఏయ్, ఏంటి అలా ఆపేశావు? సారీ ఏదో తమాషా కన్నాను. తమాషాకా?
నువ్వు లిఫ్ట్ అడిగిన 2 క్షణాలు దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకున్నా. మాటలు షిఫ్ట్ చేయకుండా నా బైక్ ఎక్కి పావనం చేయి పాపా. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అబ్బో ఈ పాప ఎవరో? ఆ పాప కనుపాపరా. పూర్వం చెలికెత్తులు ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఇలాంటి పేద పేద హీరోయిన్లకి చురకెత్తులు. నువ్వేం ఫీల్ కాకమ్మా. ముందీ పాప, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు. సపా సపా. హే మిస్టర్, మీరిద్దరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. మర్యాదగా మాట్లాడండి. మాకు తెలుగులో మాట్లాడడం వచ్చు, హిందీలో రాయడం వచ్చు, ఇంగ్లీష్ లో ట్రై చేయొచ్చు, కానీ మర్యాదగా మాట్లాడటం ఏంట్రా? ఛీ, మీకు అక్క చెల్లెలు లేరా? ఉన్నారు. అన్నయ్య వదిన ఎక్కడ అంటే చెప్పలేక చచ్చిపోతున్నాను. నువ్వు రావచ్చు కదా, రావే రా. ఒరే idiot, వదలరా. మమ్మల్ని ఇదేమైనా తెలుగు సినిమా అనుకుంటున్నావా హీరో రావడానికి? ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరైనా ఉన్నారా? రాయ్. ఎవరా నువ్వు? హీరో. ఏంట్రా నీ ధైర్యం? ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా? ఆ ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. అసలు ఎవరా నువ్వు? ఆడపడుచులకు అన్నయ్యని, అమ్మాయిలకి అందగాన్ని, ఆంధ్రులకు అందరి వాడిని, నీలాంటి ఎదవలకి అందని వాడిని. అందావుగా. నాన్న కూర్చొని మాట్లాడుకున్నా. మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దన్న, కూర్చొని మాట్లాడుకుందాం నాన్న. ప్లీజ్ అన్న. కూర్చొని మాట్లాడుకుందాం. మరి కూర్చొని మాట్లాడుకుందామా? కూర్చొని మాట్లాడుకుందామా? ప్లీజ్ అన్న, ఇంకోసారి ఎప్పుడు వెళ్తాం ప్లీజ్ అన్న. ఆడపిల్లల్ని డాన్సర్ ర్యాగింగ్ చేస్తారా? అమ్మాయిలు ఏడిపిస్తారా? అమ్మాయిలు ఏడిపిస్తారా? ర్యాగింగ్ చేస్తారా? ఆడపిల్లలంటే డాన్స్ అనుకున్నారా? కాళ్ళు చేతులు ఆయుధాలు మీకు, నాకు నా వెంట్రుక చాలు మీ వెంట్రుకలు స్విర్ చేయడానికి. ఈ గుర్రాన్ని ఎక్కడన్నా చూసావా? ఎక్కడున్నావు చెప్పురా. మేం కొడుతున్నాం కాబట్టి తట్టుకుంటున్నావు. అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు అన్న, ఆయన కొట్టడం మొదలు పెడితే నీ జీవితం కొట్టు కట్టేయాల్సిందే. ఎందుకురా ఆ బచ్చాగడి కోసం నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు? ఎవడ్రా బచ్చా? ఆ బచ్చా చేసిన రచ్చ రచ్చ గుర్తుందా నీకు? గుర్తు లేకపోతే నిన్ను సెట్ చేసిన అడుగు. నువ్వన్న మా బచ్చా గురించి, ఆయన పోయించిన గురించి. పోయించిన వాడి పుచ్చరాయి కొట్టడానికే వచ్చారా ఈ మాంబ. బ్లాక్ మాంబ. బ్లాక్ మాంబ అంటే ఈ ప్రపంచంలోనే భయంకరమైన పాము. అది కరిస్తే నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. కానీ ఈ మాంబ దాన్ని కరిస్తే దాని ప్రాణాలు 6 నిమిషాల్లో పోతాయి. నన్నేం చేయొద్దు ప్లీజ్. చెప్పేస్తాను. రేపు ట్రంక్ రోడ్ లో దొంగతనం ప్లాన్ చేశాం. ఎక్కడా? వెంకటేశ్వర ప్రొవిజన్స్. చాలా వదిలేట్రా. సైబరాబాద్ పోలీస్ స్టేషన్. నేను కమిషనర్ తో మాట్లాడాలి. చెప్పండి. మీరు ఎంతో కాలంగా వెతుకుతున్న ఘరానా దొంగ రేపు ట్రంక్ రోడ్ లోని శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రికల్స్ లో
దొంగతనం చేయబోతున్నాడు. వీలైతే పట్టుకోండి, లేకపోతే రోజులాగే పకోడీలు తింటూ కూర్చోండి. నీకెలా తెలుసు? కడుపుకి అన్నం తింటున్నావా, క్వశ్చన్ బ్యాంక్ తింటున్నావా కమిషనర్? ఎవరు నువ్వు? నువ్వు ఎవరు అంటే చెప్పేయడానికి నేను నీ దగ్గర పనిచేస్తున్న మనిషిని కాదు, మాంబా, బ్లాక్ మాంబాని. ఎల్లుండి పేపర్లో నేను వాడి అరెస్ట్ చూడాలి, లేదంటే 10 రోజుల్లో శ్మశానం దగ్గర వాడి శవాన్ని చూస్తావు. నువ్వే చంపే పని అయితే నాకెందుకు ఇన్ఫార్మ్ చేయడం? గేమ్ కమిషనర్, గేమ్. అటు పోలీసులు, ఇటు ఈ మాంబా. బ్యాంకాక్ వెళ్లకుండానే శాండ్విచ్ మసాజ్. ఇక క్వశ్చన్ సాపి కసరత్తు చెయ్యండి. రాయ్, ఈ దొంగతనం చాలా విలువైంది, పోలీసుల నిఘా ఎక్కువైంది. బాబా దయ వల్ల ఈ దొంగతనం కూడా సక్రమంగా జరిగితే మనం ఎందుకోసం ఈ పనులు చేస్తున్నామో అది సక్సెస్ అయినట్టే. జాగ్రత్తగా ఉండండి. నువ్వేంట్రా అలా ఉన్నావు? ఏం లేదన్నా, కంట్లో వైరు ముక్క పడింది. వాడెక్కడా? కాటడానికి బయటికి వెళ్ళాడన్నా. ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తాడన్నా. వచ్చేస్తాడు. ఏంటన్నా, చూసి కదా వైర్ కట్ చేయాల్సింది. అయ్యో, ఆ బ్లడ్ ఏంటి? నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు శ్వాస, చిన్న దెబ్బే. చిన్న దెబ్బైనా పెద్ద కట్టు కట్టాలే సంపు. ముందు కట్టించుకో, తర్వాత ఏంటి హీరో ఎక్కడికి? అందరూ దొంగతనానికో పెళ్లికో వెళ్తున్నట్టు మేకప్ వేసుకున్నారు. అదంతా మళ్ళీ చెప్తానని చెప్పానుగా. అన్నా, పోలీసులో ఉన్నారు, సైరన్ కొడుతున్నారు. రేయ్, పోలీసులకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం ఇక్కడ నుండి వెళ్లిపోవాలి. అందరం ఒకే దారిలో వెళ్తే కష్టం. నేను ఈ దారిలో వెళ్తాను, నువ్వు నన్ను ఫాలో అవు, నువ్వు వాణ్ణి ఫాలో. కమాన్. రేయ్, మీరు జాగ్రత్తగా ఉండండి రా. ఒకవేళ నేను పోలీసులకు దొరికిపోతే? రే దనా, టైంకి ఏం చేయాలో తెలుసుగా? తెలుసన్నా. కూల్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వేలు ముద్రలు పడకుండా దారిలో ఈ వాటర్ బాటిల్స్ తో కాలు కడుక్కోండి. గో. అలాగేనన్నా. తప్పించుకున్నారు. మనలోని ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకిప్పుడే కన్ఫర్మేషన్ వచ్చింది. నేను మిమ్మల్ని ఎప్పుడూ సాయం చేసే స్నేహితులు అనుకోలేదు, తోడబుట్టిన తమ్ముళ్ళు అనుకున్నాను. ఎవరు చేశారన్న ఈ నమ్మక ద్రోహం? ఎవరు చేశాడో చెప్పన్నా, ఇప్పుడే నరికేస్తాను. వద్దు, ఈ విషయం ఇక్కడే మర్చిపోదాం. మీరంతా నా స్నేహితులు. అసలు స్నేహితులు అంటే ఎవరో తెలుసా? స్నేహం అంటే ఏంటో తెలుసారా మీకు? నువ్వెవరినైనా కత్తితో పొడిచి హత్య చేస్తే నా స్నేహితుడు ఎవరి కడుపులోనో కత్తి దాచుకున్నాడని నమ్మడమే రా స్నేహం అంటే. ఇప్పుడు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సంగతి ఎందుకు చెప్తున్నానంటే, మీరు నన్ను దూరం చేసుకున్నా నేను మీకు దగ్గరగానే ఉంటాను. ఈ పనులన్నీ ఎవరి కోసం చేస్తున్నానో, ఎందుకోసం చేస్తున్నాను, నా మనసాక్షి తర్వాత మీరే సాక్షి. ఈ అన్నయ్య గుండెల మీద గుద్దినా, నమ్మకం మీద నరికినా అభిమానులకు అండగా ఉంటాను, తమ్ముళ్లకు తోడుగా ఉంటాను. సదా మీ ప్రేమకు బానిసన్రా. అన్నా, నన్ను క్షమించన్నా. ఈ పాపికి ప్రాయచిత్తం లేదన్నా.
ఈ ద్రోహిని క్షమించన్నా, క్షమించు. చిచి తప్పురా, ఏంట్రా చిన్నపిల్లల్లా? ఈ వెన్నెలాంటి మనసు తెలిసే అలుసు తీసుకుందన్నా ఈ వయసు. నేను పోలీసులకు చెప్పలేదన్నా. ఎవరికి చెప్పానో తెలుసా? ఎవరికి చెప్పానో తెలుసా? ఎవరికి చెప్పావురా? మా అమ్మ. మామనా? అవునన్నా, ఆ మా అమ్మ సిటీలోకి ఎంట్రాడు. ముందు నన్ను పట్టుకున్నాడు, ఆ తర్వాత జుట్టు పట్టుకున్నాడు, ఆ తర్వాత పీక పట్టుకున్నాడు. నువ్వెక్కడున్నావు చెప్పమన్నాడు, లేకపోతే నిన్ను చంపేస్తానన్నాడన్నా. అందుకే చెప్పానన్నా. మామా! అవునన్నా, వాడే హైజ్ లాంటి నీ జీవితంలో కైకలా కలకలం రేపి దశరథుల్లా నేను ఊరు నుంచి పంపించి రావణాసుల్లా సీతమ్మ తల్లిని నీకు కాకుండా చేసిన వాడు ఊర్లోకి వచ్చాడన్నా. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పన్నా. వాడు రావణుడు, కీచకుడు, కంసుడు, నరకాసురుడు నాకు తెలియదు గాని వాడు నన్ను వెతుక్కుంటూ రాలేదురా. వాడి చావును వెతుక్కుంటూ వచ్చాడు. చేపలు నీటిలో బ్రతకాలి, పక్షులు గాల్లో ఎగరాలి. ఆ మాంబ ఇక భయంతో బతకాలి. వేసేస్తా. వేసేయన్నా వేసేయ్. నీ రూపం కలలో ఎప్పుడొస్తుందో తెలియక వాడు కళ్ళు తెరిచి నిద్రపోవాలన్నా. వాడు చావటానికి కాదన్నా, బతకటానికి భయపడాలి. నువ్వు కత్తి పట్టి నరుకుతా ఉంటే శ్మశానంలో హౌస్ఫుల్ బోర్డులు పెట్టాలన్నా. వేస్తా, కానీ టైం రావాలి. వాడికి నా అడ్రస్ తెలిసినా వాడు స్కెచ్ చేయలేదంటే వాడేదో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. అప్పటి వరకు వాడు రెచ్చగొట్టినా భరించాలి, అవమానించినా సహించాలి, తలపడితే తల వంచాలి. మీరు నా తలెత్తుకొని బతికేలా ఉండాలి, కాని తలదించుకొని గడిపేలా ఉండకూడదురా. మీరు నాకు ఆ భగవాన్ బాలసాయిబాబా ఇచ్చిన తమ్ముళ్ళురా. అన్నా నీ ఖర్చువేదనా? వెతకండి. తప్పించుకున్నాను సంబరపడుతున్నాడు. ఇంచి ఇంచి పరిశోధన పెంచి వెతకండి. నిందితుడి ఒక్క వెంట్రుకివ్వండి, వాడి తాత మీసాలకు వాడిన సంపంగి నూనె బ్రాండ్ పేరు చెబుతాను. కష్టం సార్. నిందితుడు మళ్ళీ తెలివితేటలు ప్రదర్శించాడు. ఎలక్ట్రిక్ షాపుల మీద నిఘా పెడితే ప్రొవిజన్ షాప్ మీద ప్రతాపం చూపించాడు. కందిపప్పు, ఉల్లిపాయలు లాంటి ఖరీదైన వస్తువులను వదిలేసి వైర్లు, స్క్రూలు, పెయింట్లు, బల్బులు, ఫెవికల్ లాంటివి కొట్టేశారు. డబ్బు జోలికి పోలేదంటే త్వరలో జబ్బుతో పోయేవాడైనా అయి ఉండాలి, లేదా డబ్బు మీద వ్యామోహం లేని గబ్బు విధమైన అయి ఉండాలి. వెతకండి. అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కుక్క బిల్ల కాదేది సాక్ష్యానికి అన్నారు. ఒక చిన్న గుడ్డ ముక్క. ఈ కర్చీఫ్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. కర్చీఫ్ ఎవరిది, రక్త పరకలు ఎవరిది, ఆ కర్చీఫ్ అమ్మిన షాపు, ఆ కర్చీఫ్ కుట్టిన దర్జీ, ఆ కర్చీఫ్ తయారు చేసిన పత్తి, ఆ పత్తి పండించిన రైతు, అందరినీ అరెస్ట్ చేయండి. కర్చీఫ్ కి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించండి. కర్చీఫ్ పోతే ఉద్యోగాలతో పాటు మీ ప్రాణాలు పోతాయి నా చేతుల్లో. ఏమైంది డాక్టర్? వాడు నిప్పుకే సెగ పుట్టించగల మగాడు, నీటికే చెమట పట్టించగల ధీరుడు. వాణ్ణి పట్టుకోవడం అంటే చావుని ముట్టుకోవడమే. ఎందుకని డాక్టర్? ఈ దెబ్బ తగిలిన వ్యక్తి వయసు 20-30 సంవత్సరాల మధ్య ఉండొచ్చు. ఆ కర్చీఫ్ నలిగిన తీరు, ఆ రక్తంలోని ఆవేశం చూస్తుంటే అతడు సామాన్యుడు కాదు. 4 ఏనుగుల బలమున్నవాడు, 10 సింహాల పౌరుషం ఉన్నవాడు, జీవితం మీద ఆశ వదులుకున్నవాడే ఎవడైనా అతని జోలికి వెళ్ళగలడు. అసలు ఏమైంది? మీరు మంచి క్లూనే పట్టుకున్నారు కమిషనర్. అంటే ఆ కర్చీఫ్ లో చెమట, పర్ఫ్యూమ్లతో పాటు గ్రీజ్ మరకలు కూడా ఉన్నాయి. పెర్ఫ్యూమా? ఇది పర్ఫ్యూమ్ లా లేదు, ఓల్డ్ సిటీలో దొరికే అత్తర్లా ఉంది. కర్చీఫ్ డిజైన్ చూస్తుంటే ఇది అమ్మాయిలు వాడే కర్చీఫ్ లా ఉంది. అత్తరు కూడా వాడుతున్నారు అంటే ఎవరైనా ఓల్డ్ సిటీ దగ్గర నివసించే అమ్మాయి ఉండొచ్చు,
లేదా ఆ నిందితుడి ప్రియురాలి కచ్చిఫైనా అయి ఉండొచ్చు. ఏదైనా గొడవలో అతని చేతికి గాయమై ఉంటే అప్పుడైనా కట్టుండాలి. లేదా దొంగ మనం అనుకున్నట్లు మగాడు కాకుండా లేడీ అయ్యే అవకాశం కూడా ఉంది. 90 లక్షల మంది జనాభా ఉన్న ఈ సిటీలో ఈ కర్చీఫ్ ఎవరితో కనిపెట్టడం ఎలా సార్? అది ఈ రాత్రోడు చూసుకుంటాడు. వెళ్ళి సెన్సస్ లిస్ట్ పట్టుకురా, ఆఫీస్ లో కలుద్దాం. ఎస్ సార్. సార్ 90 లక్షల మంది ఉండే హైదరాబాద్ లో ఒక్క నిందితుడిని ఎలా పట్టుకుంటారు సార్? ఎస్, హైదరాబాద్ జనాభా 90 లక్షలు. అందులో స్త్రీలు 42,33,416 మంది. అందులో 20 నుంచి 30 మధ్య ఉన్న అమ్మాయిలు 6,98,306 మంది. అరక్షణలో 6 లక్షలు తెచ్చేశారు. హెడ్స్ ఆఫ్ సార్. సో మన దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఓల్డ్ సిటీలో 20 నుంచి 30 మధ్య వయసున్న అమ్మాయిలు 83,000 మంది. ఆ 83,000 మందిలో ఆ అమ్మాయి ఎవరనేది తెలుసుకోవాలి. అద్భుతం సార్ మీరు. ఆ ల్యాప్టాప్ ఆన్ చేయి. ఎస్, మనకు కావాల్సిన డేటా దొరికింది. పెళ్లి కాని అమ్మాయిలు 23,000 మంది. అందులో కాలేజీకి వెళ్లే వాళ్ళు 10,000 ఉండొచ్చు. కానీ ఈ 10,000లో వాడిని ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు? ఇంతకీ వాడెవడు? వెళ్ళండి, వెళ్ళి వెతకండి. ఓకే ఓకే వస్తున్నా డాక్టర్. ఎవరితో మాట్లాడుతున్నావు సంపు? అది నీకు అనవసరం. నాకు అనవసరమా? నేను ప్రేమిస్తున్నాను సంపు. నీకు నాకు మధ్య ఇంక సీక్రెట్స్ ఉండకూడదు. ప్రేమ ఏ నాకేం తక్కువ? ఎక్కువ తక్కువ, చిన్నవి పెద్దవి చూజ్ చేయడానికి ఏమైనా రొమాన్సా? ప్రేమ అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా శ్వాస? ప్రియురాలు అడుగుతే తల్లి గుండెను దోసిట్లో తెచ్చిచ్చిన గొప్ప ప్రేమికులున్న దేశం మనది. నీది ప్రేమ కాదు శ్వాస, ఆకర్షణ. కేవలం నా అందాన్ని చూసి పెంచుకున్న ఆకర్షణ. ఆకర్షణ బెడ్రూమ్ లో పడుకుంటే తీరిపోతుంది, కాని ప్రేమ శ్మశానంలో పడుకుంటే కాని తీరదు. నన్ను మర్చిపో. హలో, వస్తున్నా డాక్టర్, వస్తున్నా. సంపు, నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. ఇక మిగిలింది ఇదొక్క కాలేజీ. రెట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడే ఉండాలి. 1000 కళ్లతో డేగలాగా చూడు. తను తప్పించుకుంటే ఇక మనం చేయగలిగేదేం లేదు. బి అలర్ట్. ఎస్ సార్. మరి మీరు? నువ్వు కళ్లతో వెతుకు. డ్యూటీలో ఉన్నప్పుడు నా ప్రతి ఒక్క భాగం మా పని మీదే ఉంటుంది. యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? నేనేం తప్పు చేశాను? డూ యూ హావ్ అరెస్ట్ వారెంట్? చూడండి, తప్పు మీరు చేశారో లేదో తెలియదు, కానీ మొత్తం భారతదేశ న్యాయ చరిత్రలోనే ఒళ్ళు గగురు పొడిచే క్రైమ్ కేసులో మీరు కీలకమయ్యారు. నిజంగా నా వల్లే అంత ప్రమాదం ఉందంటే నా మెళ్ళ ఉరితాడు పడినా తాళిబొట్టు పడినంత ఆనందంగా అనుభవిస్తాను కమిషనర్. అరెస్ట్ మీ. ఇది నీదేనా? నీదే అయితే ఎక్కడ పారేసుకున్నావు? లేదా నీ మనసు పారేసుకున్న దగ్గర పారేసుకున్నావు? అవును, ఇది నాదే. కానీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నా దగ్గరికి ఎలా వచ్చిందో తర్వాత, ముందు నీ దగ్గర నుంచి ఎలా వెళ్ళిందో చెప్పు. ఇది నా బాయ్ ఫ్రెండ్ కి దెబ్బ తగిలినప్పుడు కట్టాను. ఏంటి తన పేరు? తెలీదు. ఊరు? తెలీదు. ఊరు పేరు తెలియకుండానే ప్రేమించేసావా? కనీసం అతను నర్రూప రాక్షసుడు, లక్షలాది డబ్బు కొట్టేసిన ఘరానా దొంగ అనే విషయం తెలుసా? తను అలాంటి వాడు కాదు. 9 మాసాలు మోసిన తల్లి, 18 ఏళ్లు పెంచిన చెల్లిని మోసం చేస్తారు ఈ మగాళ్ళు.
గట్టిగా 2 నెలలు పరిచయం లేని ప్రేమికురాల్ని ఎంతసేపట్లో మోసం చేయాలి? ఎక్కడ ఉంటాడు తను? చెప్పు. మా ఇంటి దగ్గరే. ఏమైనా అనుమానంగా చూసావా? అంటే అది ఎస్, ఎక్కడ పడిపోతారా? చెప్పరాడు పేరేంటో. చెప్తాను. సంపూర్ణేష్ బాబు. సార్ ఇదే తన నెంబర్. ఓకే. ఎవరు? పోలీస్. ఇలాంటి పోలీస్ కాదు, భైరవ్. భైరవ్ రాతో నా పేరు. ఏంటి గుండె జారిపోయిందా? నా పేరు వింటే నీ గుండె ఆగిపోవడానికి ఎంత టైం పడుతుందని ఆలోచిస్తున్నా. శభాష్, నీ దమ్ము నాకు నచ్చింది. నాగార్జున సాగర్ డ్యామ్ కూడా చూడగానే నచ్చుద్ది, దాంట్లో దిగాక తెలుసుద్ది దాని పవర్ ఏంటో. సన్నగా ఉంటావని విన్నాను, నువ్వేంట్రా నన్ను పీకేది? చూడు నానా, కరెంట్ తీగ మాలూం తెరకు, సచిన్ టెండూల్కర్ కా బ్యాట్ మాలూం తెరకు, రాణి రుద్రమాదేవి కత్తి మాలూం తెరకు, అన్ని నాలాగే సన్నగా ఉంటాయి. వాటితో తలపడ్డ వాడికి తెలుసుద్ది వాటి పవర్ ఏంటో. ఒకసారి చావు నుంచి తప్పించుకున్నావు, పర్లేదు, నా సైడ్ నుంచి ఆ పొరపాటు జరగదు. ఏంట్రా నీ ధైర్యం? నా ధైర్యం ఏంటో చూపిస్తా. రేయ్ రా 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 రా. రేయ్ రేయ్. మర్యాదగా లొంగిపో. నీ దొంగతనాలకు సాక్ష్యాలు దొరికాయి, ఇక నువ్వు తప్పించుకోలేవు. హే మిస్టర్, లాస్ట్ వార్నింగ్. నీకు నువ్వుగా లొంగిపోతే ప్రాణభిక్ష, లేదంటే మరణ శిక్ష. ఆలోచించుకో, ఇక నువ్వెక్కడికి పారిపోలేవు. మొత్తం స్టేట్ పోలీస్ అంతా నిన్ను చుట్టుముట్టింది. వస్తావా, కాల్పులు మొదలెట్టమంటావా? నీకోసం గంటల తరబడి నిలబడి వెయిట్ చేయడానికి ఇక్కడ ఉండేది నీ అభిమానులు కాదు, ఆంధ్ర పోలీస్. నీకు నా పేరు తెలీదు, భైరవ్. భైరవ్ రాథోడ్. 30 ఏళ్ల నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. లొంగిపో. ఆకలేస్తే పులిహోర తినదు. నువ్వు భయపెడితే లొంగిపోవడానికి. ప్రేమతో పిలు, కరుణిస్తాడు. అర్థించు, ఆలోచిస్తాడు. బ్రతిమాలు, దగ్గరకొస్తాడు. నీ కుడి భుజం కూడా దొరికిందిరా, లొంగిపో. ఎవడికి రా కుడి భుజం? భవిష్యత్తులో కొన్ని కోట్ల మంది ఆయన పేరును మంత్రంలా పఠిస్తారు, ఆయన మాటలను శాసనాలుగా పాటిస్తారు. నేను కుడి భుజం కాదురా, ఆయనే నా ఊపిరికి గుండెకాయ, నా శ్వాసకి మెడకాయ, నా ఒంట్లోని ప్రతి కాయకి. పిలువు, వాడెవడో. నా నోట్లో నుంచి రక్తం కారొచ్చు, నిజం మాత్రం కారదురా. నిన్ను చంపితే వాడే బయటకొస్తాడు, నీ తలలో బుల్లెట్ దిగితే వాడే వచ్చి లొంగిపోతాడు. రేయ్, నీ కుడి భుజం నాకు దొరికింది, నీ ఎడం భుజం నాకు అప్పగించి మర్యాదగా స్టేషన్కి వస్తే బతికిపోతావు, లేదంటే వీడి చావు బుల్లెట్ సౌండ్ నీ గుండెల్లో వినిపిస్తుంది. అన్నా, నువ్వు రావద్దన్నా, నాకేమైనా పర్వాలేదు, నువ్వు మాత్రం లొంగిపోవద్దు. శభాష్, చావుకు ముందు సౌండ్ ఎక్కువ, చచ్చాక సైలెంట్ ఎక్కువ. రేయ్, 5 లెక్క పెడతాను. 1 2 3 4 5. 5 తర్వాత వీడి పంచ ప్రాణాలు పంచదార చిలకలాగా ఎగిరిపోతాయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1 2 3 4. లొంగిపో సంపూర్ణేష్ బాబు, లొంగిపో.
ఎవరు అన్నం మీద తుపాకులకు పెట్టింది? పూర్ణేష్ బాబు మీరా? ఎవరి పేరు చెబితే తెలుగువాడి ఆత్మగౌరవం గర్వంతో ఉప్పొంగిపోతుందో మీరా? మీరు దొంగతనం చేయడం ఏంటి బాబు? ఏమైందిలా ఈ దేశానికి? ఒక్క మాట మీరు అడిగితే తమ యావదాస్తిని మీ కాళ్ల ముందు పెట్టి దేవుడికి నైవేద్యంలా అర్పించగల కోటీశ్వరులు ఉండగా మీరు దొంగతనం చేయడం ఏమిటి బాబు? ఏమైంది? మీ మౌనం నన్ను శూలంలా చంపేస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పండి బాబు. దయచేసి నా స్నేహితుని వదిలిపెట్టండి. రాయ్ వదిలేండి రా. మీరు నాతో లోపలికి రండి. నువ్వు కూడా రా. ఏం చూస్తున్నావు ఎస్ఐ? ఏ ఉగ్రవాద చట్టం కింద నన్ను లోపలేయాలనా? ఏ తీవ్రవాదిగా ముద్ర వేసి నన్ను జైల్లో పంపాలనా? నువ్వు అంతకంటే పెద్ద క్రిమినల్. నీ వల్ల ఎన్ని కుటుంబాలు అసలు తెలుసా? నువ్వు నోర్మై ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆయన కనుక తలుచుకుంటే కొన్ని దేశాలు ఆయన పేరు చెప్పుకుని అన్నం తినుండేవి. మీరేంటి సార్ అలా బతిమాలుతున్నారు? అసలు ఎవరి సంపూర్ణేష్ బాబు? అసలు కమిషనర్, నేను అడిగితే కోట్లు ఇచ్చేవారున్నారు, ప్రాణాలిచ్చేవారున్నారు. కానీ నా ప్రాణాలిచ్చి బ్రతికించుకోవాల్సిన మనిషి మాత్రం ఒక్కరే ఉన్నారు. ఈ సంపూర్ణేష్ బాబు జీవితంలో మిడుగురు పురుగులా మెరుగులు తెచ్చి 100 మీటర్ల పరుగులా వేగంగా వెళ్లిపోతున్న ఆమె నీలవేణి. ఆమె కోసమే దొంగతనాలు, నీలాపనిందలు. ఇన్ని రోజులు నేను దేనికోసం కష్టపడ్డానో తెలుసా? దేనికోసం శ్రమించానో తెలుసా? దేనికోసం చెమటోడ్చానో తెలుసా? అటు చూడండి. కమిషనర్, నీకు నా గురించి తెలుసు. ఎస్ఐ, నీకు నా గురించి కూడా తెలియదు. నాకు మాత్రమే తెలిసిన మరొకరి గురించి మీకు తెలియాలి. నేను సత్వాగా తెలివిగలవాడనైనా కష్టపడి పనిచేసే వాళ్ళని ఇష్టపడతాను. నా దృష్టిలో 1000 కోట్లిస్తే కానీ ఒక రాకెట్ తయారు చేయలేని సైంటిస్ట్ కన్నా 50 రూపాయలు ఇస్తే భోజనం పెట్టే హోటల్ వాడే గొప్ప. నా జీవితం కూడా కష్టానికి అంకితం చేయాలని చిన్నప్పుడే అనుకొని ఎలక్ట్రిక్ షాప్ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేసేవాడిని. ఎన్నో గొప్ప గొప్ప కంపెనీలు ఈ సంపు చేతి పని చూసి లక్షల జీతాలు ఆఫర్ చేసిన ఒక ఇంటికి ఫీజు వేసి 100 రూపీస్ తీసుకోవడంలో కలిగే ఆనందం 24 గంటలు ఏసీ గదిలో కూర్చొని జీతం తీసుకోవడంలో వచ్చేది కాదు. అందుకే నాకంటూ సమాజంలో ఒక స్థానం కోసం A to Z సర్వీసెస్ మొదలు పెట్టాను. ఆపండి ఆపండి ఆపండి, అలా చేయకండి, ప్రమాదం. ఆపండి. పోలీసులకు ఫోన్ చేశారా? 108 కాల్ చేశారా? దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు. A to Z వాళ్ళకి ఫోన్ చేశారా? సంపూర్ణేష్ బాబు కాల్ చేశారా? గుండు సూదికి సాన పెట్టాలన్నా, విమానానికి సర్వీస్ చేయాలన్నా ఆయన తర్వాతే. హలో హలో, A to Z సంపూర్ణేష్ బాబు. జీవితం అప్పుడే వేసిన తార్ రోడ్ లాంటిది. చూడడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించినా ఎంతో ఎండితే గాని ప్రయాణానికి సాధ్యపడదనే విషయం అడుగు వేస్తే గాని తెలియలేదు. నా జీవితం కూడా అంతే. ఈ సంపూ జీవితంలో అన్నీ ఉన్నట్టు కనిపించినా ఎండబారిన బండ హృదయానికి నీళ్లు పూసిన నీళ్లు వచ్చేదాకా తెలియలేదు. ఈ జీవితం అనే తార్ రోడ్ నడవడానికి సిద్ధంగా లేదని. అలా పని మాత్రమే మనీ అనుకునే నా జీవితంలో ముస్లింలకి నమాజులా, క్రిస్టియన్లకి చర్చి గంటలా, హిందువులకి గాయత్రీ మంత్రంలా నా జీవితంలో రింగ్ టోన్ మోగింది.
హలో, హలో, ఎవరండి? మా ఇంట్లో కరెంట్ లేదండి. ఇప్పుడు నాకు కరెంట్ కావాలని అడగలేదే. భలే వారండి, మా ఇంట్లో కరెంట్ పోయిందంటున్నాను. మరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి గాని నాకెందుకు చెప్తున్నారండి? అబ్బా అది కాదండి, మా ఇంట్లో పోండి, నాకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. నోటితో చెప్పండి, సిగ్గనుకుంటే ఫోన్ లో చెప్పండి. అబ్బా మీ జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా. ఏదో ఒకటి చేయండి ప్లీజ్. ఓకే ఓకే, మీ ఇంటి అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఎందుకు? కరెంట్ ఎక్కడ పడిపోయిందో చూసి మీ ఇంటికి తీసుకురావాలి కదండి. అలాగే, రోడ్ నంబర్ 12 బంజారా హిల్స్. మీ పేరు? నీలు. చాలు. ఏంటి? నీలు, ఆ పేరు చాలు. అదే 10,000. నేనెక్కడా? అదిగో. ఏమైంది, దొరికిందా? ఏంటి? అబ్బా కరెంట్ అండి. చూస్తున్నా ఆ పని మీదే ఉన్నా. ఏం చూస్తున్నారు? కరెంట్. కరెంటు అక్కడ. సరే ఫ్యూజ్ పోయింది. ఫ్యూజ్ పోవడం అంటే? మన ఇంట్లోకి గవర్నమెంట్ వారు స్వచ్ఛమైన కరెంటును పంపిస్తారు. ఆ కరెంటు నుంచి పొరపాటున దుమ్ము ధూళి లేక ఇంకేమైనా విష పదార్థాలు ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్ గా ఫ్యూజ్ పోతుంది. ఓ, వాటర్ కి ఫిల్టర్ లా కరెంట్ కి ఫ్యూజ్ అన్నమాట. అర్థమైంది. కరెక్ట్. యు సో గ్రేట్ అండి. నేను బీటెక్ చదివి కూడా నాకు ఈ విషయాలు ఏం తెలియదు. మీరేం చదువుకున్నారు? ఎంటెక్? కాదు. బిఎస్సి అగ్రికల్చర్? కాదు. మరి? జీవితం. చూడండి మిస్టర్ కరెంట్ గారు, ఆడపిల్లని అలా చూడటం తప్పు. ఇంకెలా చూడాలో చెప్తే ప్రాక్టీస్ చేస్తానండి. చూడమ్మా కరెంటు. నా పేరు కరెంటు, హౌస్ రెంట్ కాదు. సంపూర్ణేష్ బాబు. నైస్ నేమ్. సి మిస్టర్ సంపూర్ణేష్ బాబు, వచ్చిన పని అయింది కదా, ఇంకా బయలుదేరతారా? సరే పోన్లే కదా అని చీకటైపోయిన మీ ఇంటికి వెలుగునిస్తే. డబ్బు బ్రతకడానికి అవసరం. నాకు బ్రతకడానికి కావాల్సినంత డబ్బు ఉంది. ఒక అమ్మాయి చీకట్లో అవస్థ పడుతుందని వచ్చాను, కానీ డబ్బు గురించి కాదు. మరి అందరి దగ్గర డబ్బు తీసుకోరా? కావలసిన మనుషులు అనుకున్నప్పుడు, కావాలనుకున్నప్పుడు అడిగి మరీ తీసుకుంటాను. హలో, మళ్ళీ ఎందుకు ఫోన్ చేశారు మిస్టర్ సంపూర్ణేష్ బాబు? కరెంట్ ఉందా అండి? ఉంది. ఏం లేదు, మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలుసుకుందామని. ఎందుకు? నా ఫ్యూజ్ మీ ఇంట్లో పడేసుకున్నానండి, మళ్ళీ వచ్చి వెతుక్కుందామని. అవసరం లేదు, దొరికితే నేనే తెచ్చిపెడతానులే. వద్దండి, కనపడితే మీ దగ్గరే ఉంచండి, అది మీదే. ఏంటన్నా, నిద్ర పట్టట్లేదా? వస్తుంది కానీ మళ్ళీ వెళ్ళిపోతుందిరా. కలలో నిన్ను ఇంకెవరితో నేను చూసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతుందేమోనని అనుకుంటానన్నా.
ఎవరన్నా వదినా? నీకెలా తెలిసిందిరా? రోడ్డు మీద ఇలాంటి కుర్రోడుంటే ఏ ఆడపిల్లని ఎలా వదిలేస్తున్నా? ఎవరో చెప్పన్నా. 50 కేజీల పౌడర్ డబ్బాకు పంజాబీ డ్రెస్ వేసినట్టుంటుందిరా. మరి తొందరగా కాని అన్నా, రేపటికి పొప్పనం పెట్టాలి మరి. నన్ను ప్రేమిస్తుందంటావా? నీకేం తక్కువ అన్నా, అందం ఉంది. 60 కేజీల ఐస్ కాంతని జీన్స్ వేసినట్టు ఉంటావు. అటు అందం ఇటు తెలివితేటలు. అందం తెలివితేటలుంటే సరిపోతాయా? ఇంకొన్ని క్వాలిటీస్ కావాలనుకోండి, మీరు అర్జెంట్ గా మీ గెటప్ మార్చేసేయండి. రేపటి నుంచి మీరు ప్రేమిస్తున్న విషయాన్ని అమ్మాయికి ఇండైరెక్ట్ గా చెప్పేయండి. నిద్రపోయేటప్పుడు తప్ప ప్రతి క్షణం మీరే గుర్తొచ్చేలా తన ముందు తిరగండి. దెబ్బకి మీ దగ్గరికే వచ్చేస్తుంది. థ్యాంక్స్ రా. రేపటి నుంచి నేను కుమ్మేస్తా. ఏంటన్నా, ప్రేమ కాదు, దోమ. ఎరా, గుద్దుతే అమ్మాయిలు పడిపోతారా? ఒక్కసారి గుద్దితే లవ్ పుడుతుందని తెలీదా నీకు? గుద్దుతే లవ్ పుడుతుందా? మరి రా వచ్చి గుద్దు. గుద్దు బాబు. అన్నా సిగ్గా? అన్నా, నీకోసం ఎదుగుతున్నా. వదిన అక్కడ పాట పాడుతుందన్నా. ఎక్కడ్రా? రవీంద్ర సారథిలో అన్నా. రవీంద్ర సారథిలోనా? థ్యాంక్స్ రా. ప్లీజ్ నీలు, ఒక్కసారి ఆగండి ప్లీజ్. మీకెందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నేను చేసిన తప్పేంటి? మీ మీద రాళ్ళని పూలమాలగా మార్చడం నా తప్ప? మీ పరువు కోసం నా నృత్యాన్ని అరువుగా మీకు ఇవ్వడమే నేను చేసిన నేరమా? ప్లీజ్, ఎందుకు కొట్టారో చెప్పండి. నృత్యాన్ని నువ్వు కరువు అనుకుంటున్నావు చూడు, అదేరా మన దేశం కరువు. కరువు కరువు. అసలు నృత్యం అంటే ఏంటో తెలుసా నీకు? నాట్యానికి మరో నిర్వచనమేరా నృత్యం అంటే. ముఖ్యంగా కూచిపూడి, భరతనాట్యం, భోజ్పురి, ఛత్తీస్గఢీ లాంటి నృత్య కళలే మన భారతీయుల సొత్తు. ఈ దేశంలో ఆకలేస్తే అమ్మా అనాలి, కానీ ఆ దేశంలో ఆకలేస్తే బేరే నీకు అమ్మా అని అనాలి. ఒక భారతీయుడిగా పుట్టి ఈ భరత మత విలువ నీకెప్పటికీ అర్థం కాదు. ఒక అరవింద్ స్వామి, ఒక సంతోష్ పండిత్, ఒక గౌతమ్ ఘోష్, ఒక ఓబుల్ రెడ్డి ఇలాంటి గొప్ప గొప్ప నృత్యకారులు పుట్టిన ఈ దేశంలో నువ్వు పుట్టడం మా దురదృష్టం. అదే నీ అదృష్టం. నీ తల్లి నిన్ను 9 నెలలు మోసింది, కానీ ఈ భూమి తల్లి నిన్ను 60 ఏళ్లు మోస్తుంది. 9 నెలలు మోసిన తల్లికి తల కొరివి పెట్టి రుణం తీర్చుకుంటే ఈ భూమికి ఏ స్థాయిలో కొరివి పెట్టాలో ఆలోచించుకో. ఇంకేం చెప్పకు, కుదిరితే కనపడకు, వీలైతే వినపడకు, మొత్తానికి మాట్లాడకు.
నీతో కొంచెం మాట్లాడాలి, పైకి రా. ఎందుకు సంపూర్ణ నన్ను ఇలా వేధిస్తున్నావు? నేనేం పాపం చేశాను? ఏం కావాలి నీకు? నన్ను క్షమించాడు. చూడు సంపు, నీకు భారతీయత నృత్యం గురించి చెప్పడమే నా ప్రయత్నం, ఆశయం. ఆ ఆశయంలో నీకేమైనా గాయాలు తగులుంటే నన్ను క్షమించు. చూడు నీలు, జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో. చేప సముద్రంలో బ్రతికినంత మాత్రాన దానికి ఉప్పు రుచి గురించి తెలియాలని రూలేమీ లేదు. అలాగే నేను ఈ దేశంలో పుట్టాను. 9 నెలలు మోసిన నా తల్లి మొహమే నాకు తెలియనప్పుడు ఇన్నాళ్ళుగా మోస్తున్న భరతమాత మొహం, ఆమె గొప్పతనం నాకెలా తెలుస్తుంది? నీకు తల్లి లేదా? ఉంది, కానీ ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు. మరి తండ్రి? అతను ఎలా ఉంటాడో నా తల్లికే తెలియదు. మరి ఎలా పెరిగావు? రైల్వే స్టేషన్ లో పేపర్లు ఏరుకుంటూ బ్రతికేవాన్ని. దాహమేస్తే కన్నీళ్లు ఉగ్గిన్లో పోసుకొని దాంతో దాహాన్ని తీర్చుకునేవాన్ని. ఒంటి మీది బట్టలకు నిప్పంటించుకొని ఆ వెలుతురులో చదువుకునేవాన్ని. పొద్దున్నే ట్రైన్ లో ప్యాసింజర్ల దగ్గర పళ్ళు తుమ్ముకుంటానని టూత్ పేస్ట్ అడుక్కొని దాంతో కడుపు నింపుకునేవాన్ని. అలా కష్టాలు పడుతున్న నాకు ఒక రోజు ఒక పెద్ద ఆయన కలిసి, ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది, అదేంటో ఇన్వైట్ చేయాలన్నాడు. ఆ రోజు నుంచి నేను సశక్తితో ఎదిగాను. ఎలక్ట్రిక్స్ లో నాకున్న పట్టును ఈ లోకానికి చాటాను. ఇంత పెద్ద మహానగరంలో పెద్ద పెద్ద ఇంజనీర్లకు సైతం అంతుపట్టని సమస్యలు నేను తీర్చాను. అయినా ఏదో లోటు. ఈ సంపు జీవితంలో సంపంగి పువ్వులా నువ్వు వికసించే వరకు. ఏమంటున్నావు సంపు? నా వెనకాల ఎంతో మంది అమ్మాయిలు పడ్డా నేను మాత్రం నీ వెనకాల ఎందుకు పడుతున్నానో తెలుసా? నీ రూపం ఆపం, నీ నవ్వు పుష్పం, నీ ప్రేమ వడగాలి, నీ చూపు చిరుగాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీలు. పర్వాలేదు, టైం తీసుకుని ఆలోచించి చెప్పు. నీ అంగీకారం కోసం ఎదురు చూస్తుంటాడు ఈ సంపు. ఆలోచించడానికి ఏం లేదు సంపు. నేను నిన్ను ప్రేమించడం లేదు. అవును సంపు, నేను నిన్ను ప్రేమించడం లేదు. ఎందుకు ప్రేమించాలి? ఎస్, నువ్వు అందగాడివే. నేను ఏ అమ్మాయినా ఇష్టపడాల్సిందే. నీ రూపం గుర్తొచ్చిన ప్రతిసారి నాలో తెలియని రసస్పందన కలుగుతుంది. అందం, టాలెంట్, ఇవే నా ప్రేమకు కావాల్సిన అర్హతలు. నీ తల్లిదండ్రులెవరో నీకు తెలీదు, నీ ఊరేదో నీకు తెలీదు, నీ కులం, గోత్రం ఇవేమి నీకు తెలీదు. అసలు నీ గురించి ప్రపంచానికే తెలీదు. నాకు నీలా 6 అడుగుల అందగాడు అక్కర్లేదు. అతని గురించి జనం పిచ్చెక్కిపోవాలి. అతను నా కోసం ఈ ప్రపంచంతో పోరాడాలి. నన్ను ప్రేమించడం అతని అదృష్టం అవ్వకూడదు. అతన్ని ప్రేమించకపోవడం నా దురదృష్టం అవ్వాలి. నన్ను ప్రేమించేవాడు 100% మగాడై ఉండాలి. 99.9% అయినా నాకు అక్కర్లేదు. నన్ను మర్చిపో సంపు. నీలో ఏమైనా ఆశలు రేపుంటే నన్ను క్షమించు. ఎందుకు ప్రేమించాలి? అసలు ఈ గురించి ప్రపంచానికే తెలీదు. అతని గురించి జనం పిచ్చెక్కిపోవాలి. అతను నా కోసం ఈ ప్రపంచంతో పోరాడాలి. కళ్ళు కనపడటం లేదురా? ఎక్కడ చూసుకుని వస్తున్నావురా? ఈ ఫోన్ విలువ తెలుసారా? 40,000 పెట్టుకుని 4 రోజులు కాలే. అమెరికా ఫోన్ రా ఇది. నా భార్య మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మరీ కొన్నాను రా. చూస్తే అనాథ విధవలా ఉన్నావు. అయినా భార్య విలువ నీకేం తెలుస్తుందిలే. అమ్మా బాబులు కనేసి ఊరి మీద పడేస్తారు. పోయేదాకా తెలియదు ఎందుకు పుడతారు. ఇంతేరా, ఇంతే. ఈ దేశం ఇంతే, మన బ్రతుకులు ఇంతే. ఇక మన జీవితాలు మారవురా. మొన్న సి అన్నాడు, నిన్న C++ అన్నాడు, ఈ రోజు జావా అన్నాడు, రేపు బావా అంటాడు. కడుపు మండిపోతుందిరా. తెల్లవారితే కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టడం, అది నేర్చుకునేందుకు మన డబ్బంతా దోచేయడం. ఇప్పుడు మళ్ళీ కొత్త కంప్యూటర్ ఎక్కడి నుంచి కొనమంటావు? నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందిరా. ఊరుకోండి అన్న, ఊరుకోండి. మన సాఫ్ట్వేర్ బతుకులు ఇంతే. ఇంజనీరింగ్ చదివేటప్పుడే ఆలోచించాల్సింది. ఎప్పుడో ఎవడో ఒకడు జనం కోసం పుడతాడు. వాడి కోసం జనం మాట్లాడుకుంటారు. ఆ మగాడి కోసం మనం ఎదురు చూడాలి. అప్పుడు కాని మన బతుకులు మారవన్నా. తెల్లవారితే కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టడం, అది నేర్చుకునేందుకు మన డబ్బంతా దోచేయడం. ఇప్పుడు మళ్ళీ కొత్త కంప్యూటర్ ఎక్కడి నుంచి కొనమంటాం? అన్నా, మీరేంటి ఇక్కడ? ఎరా శాస్త్రి, ఏంటిలా ఎలా ఉన్నావు? మీ దయ వల్ల బాగున్నానన్నా. చాచా, నా దయ ఏంట్రా, నీ కష్టార్జితం. భలే వాడివన్నా. టెక్నాలజీ రాబోతుందిరా అని చెప్పి టెస్టర్ పట్టుకుని నా చేతుల్ని టెస్టింగ్ టూల్స్ వైపు నడిపించేవన్నా. ఇంటర్నెట్ కేఫ్ పెట్టుకుని కొద్దిగా సెటిల్ అయినన్నా. ఇంటర్నెట్ కేఫ్ అంటే చాయ్ సమోసా బిస్కెట్స్ అమ్ముతారు అన్నా, అది ఇంటర్నెట్ కేఫ్, చాయ్ సమోసా కేఫ్ కాదు.
అంటే అక్కడ ఏం చేస్తారు? ప్రపంచం మొత్తం అక్కడే కూర్చొని చూడొచ్చు. ఇదిగో ఇది లేటెస్ట్ మోడల్, ఈ మధ్యనే మార్కెట్ లోకి వచ్చింది. రాకెట్ కన్నా స్పీడ్ గా పనిచేస్తుంది. సినిమాలు, కరెంటు బిల్లులు అన్ని అన్ని ఇందులో ఉన్నాయన్నా. అద్భుతం. కంప్యూటర్ రేట్ ఇదేనా? అవునన్నా ఇదే. ఎంత అవుతుంది? 70,000 అవుతుందన్నా. వాట్, 70,000? అవునన్నా. ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ కార్ వస్తుంది కదరా? ఏం చేస్తామన్నా? అసలు ఏముంటుందిరా ఇందులో? ఇవే. ఏంటి ఈ కెపాసిటర్ కండక్టర్లు పెట్టి 70,000 అమ్మేస్తున్నారా? దారుణమైన మోసం. అవునన్నా, అడిగే వాళ్ళే లేరు. వీటిని తయారు చేయడానికి 2,000 కూడా కాదు, వేలకు వేలు దోచుకుంటున్నారు. మీరు ఎందుకు అడగట్లేదురా? ఏం అడుగుతావన్నా? ఎక్కడో తెల్లవాడు తయారు చేసి పంపిస్తున్నాడు, ఇక్కడ వాళ్ళు అమ్మేస్తున్నారు. ఏంటి తెల్లవాడా? భారతీయ కంపెనీలు ఏం తయారు చేయట్లేదా? లేదన్నా. ఎందుకు? అసలు ఈ ప్రశ్న ఎవరు వేసుకున్నట్టు లేదన్నా. మన వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నా ఎందుకో తయారు చేయట్లేదన్నా. అన్నా, మీలాంటి జీనియస్ లో ఆలోచించాల్సిన టైం వచ్చిందన్నా. సరే అన్నా, నేను వెళ్ళొస్తా. మంచి ఒక్క నిమిషం. ఏం కావాలి? సంపు ఎక్కడున్నాడు? ఆ పేరు గుర్తుందా ఇంకా నీకు? ప్లీజ్, ఏదో పొరపాటున. పొరపాటు కాదు, అలవాటు. భారతీయత, సంస్కృతి అని చెప్పి అన్నను అవమానించావే. సాటి మనిషిని అవమానించటమా భారతీయత? లేదా ప్రేమించిన వాడు మనసు తెలుసుకోకుండా బాధ పెట్టడమా సంస్కృతి? అసలు అన్న గురించి నీకేం తెలుసని? అమ్మా నాన్న లేక రోడ్ల మీద తిరుగుతున్న మమ్మల్ని చేరదీసి పెంచాడు. ఎవరైనా అరిటాకులు పప్పు వేసుకుని తింటారు, కానీ మా ఆకలి చూడలేక ఆ అరిటాకుతోనే పప్పు ఉండి మా ఆకలి తెచ్చిన రోజులు చాలా ఉన్నాయి. తను టీలమ్మి మాకు టీకాలు వేయించాడు. ఆకలిస్తే అమ్మలా ఆదరించాడు, నకరాలిస్తే నాన్నలా మందలించాడు. అలాంటి మనిషినా నువ్వు అవమానించింది? నీకు 100% మగాడు కావాలన్నావే, ఆ 100లో కూడా 2 సున్నాలున్నాయి. అయినా అన్న 100 కాదు, 1, నెంబర్ 1. మగాడికి మీనింగ్ డిక్షనరీలో రాయాల్సి వస్తే అక్కడ ఒక సంపూర్ణేష్ బాబు అన్న పదం తప్పితే సృష్టిలో ఇంకే పదం సరిపోదు. అన్న నీకు కనిపించడు, మర్చిపో. తప్పు చేశాను, నన్ను క్షమించమని నా సంపుని అడగాలి. ఎలాగైనా సంపు ఎక్కడున్నాడో చెప్పండి. ఇలా బతకడం కంటే చావడం మేలు అనిపిస్తుంది. కళ్ళు మూస్తే కలలో ఉన్నాడు, కళ్ళు తెరిస్తే కళ్ళ ముందున్నాడు. తనని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. ప్లీజ్, ఎక్కడున్నాడో చెప్పండి. ఎక్కడైతే నువ్వు అన్నని చెంపదెబ్బ కొట్టి అవమానించావో అక్కడే యావత్ భారతం ఆయన్ని సత్కరిస్తుంది. తనని నేను ప్రేమించాను. తన గురించి ప్రపంచం గొప్పగా మాట్లాడాలని నా కోరిక. నిజమా వదినా? అయితే వెళ్ళండి వదినా. అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే చాలా ఆనందపడతాడు. త్వరగా వెళ్ళండి. థ్యాంక్స్. ఇప్పుడు కమిషనర్ గారు కంప్యూటర్ ని ఆవిష్కరిస్తారు.
గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈ రోజు భారతదేశం మొత్తం గర్వించాల్సిన రోజు. ముందుగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ మెత్తని తొడుగు నిపుణుల సంఘం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తెలుగు భాషకు తెగులు పుట్టిస్తున్న ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ కి మెత్తని తొడుగు అని నామకరణం చేసిన వాళ్ళని అభినందిస్తున్నాను. ఈ రోజు కారణభూతుడైనటువంటి సంపూర్ణేష్ బాబు గురించి చెప్పాలంటే ఏం చెప్పను. ఆయన గురించి మాట్లాడుతుంటే నా శరీరంలోని ప్రతి భాగం నిక్కబడుచుకుంటోంది. చిన్న అగ్గిపెట్టె మీద మేడ్ ఇన్ ఇండియా అని ఉంటే పక్కన పడేస్తున్నాం. అలాంటిది మన రాష్ట్రంలో ఒక చిన్న జిల్లా అంత లేని చైనా వస్తువుల కోసం ఎగబడుతున్నాం. ఆఫ్రికా నుంచి సబ్బులు, బ్యాంకాక్ నుంచి పర్ఫ్యూమ్, తెల్లవాడికి బానిసలైపోతున్నాం. ముఖ్యంగా ఈ దేశ యువతకి ఖద్దరు తెలియదు, గద్దరు తెలియదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారో అనుకున్న ప్రతిసారి, ఎందుకోసం బతుకుతున్నామో తెలియక ఆకాశం కన్నీరు పెట్టిన ప్రతిసారి, భూమి విరుచుకోబడిన ప్రతిసారి మనలోంచి ఒకడు పడతాడు. వాడు శాసిస్తే తలవంచడానికి సిద్ధంగా ఉంటారు. ఆయనే సంపూర్ణేష్ బాబు. మీ మేధస్సుకి చేతులెత్తి పాదాభివందన చేస్తున్నాను బాబు. మీరు కనిపెట్టిన కంప్యూటర్ ని ఆన్ ద స్పాట్ నేను మూడుకుంటున్నా. ఒకరోజు సంపూర్ణేష్ బాబు గారు నా దగ్గరకు వచ్చి అరగంట మీతో మాట్లాడాలి అన్నారు. ఏదో జబ్బుతో బాధపడుతున్నారేమో అనుకున్నాను. కానీ ఆయన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటి విష జంతువుల గురించి ఎన్నో విషయాలు అడిగి మరీ తెలుసుకున్నారు. నేను ఓపిక ఉన్నంతసేపు సమాధానం చెప్పాను. ఏదైనా హాస్పిటల్ మొదలుపెట్టబోతున్నారా అని అడిగాను. దానికైనా కాదు, కంప్యూటర్ రంగాన్నే శాసించబోయే ఒక పరికరాన్ని కనిపెట్టబోతున్నాను అని చెప్పారు. ఆశ్చర్యం అనిపించింది. జిల్లెడాకు, బచ్చలాకు వంటివి వాడి హైబ్రిడ్ ఎలక్ట్రిసిటీతో ఒక కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూస్తే ఆయన మనిషా మరమనిషా అనిపించింది. ఈయన గనక 300 ఏళ్ల క్రితం పుట్టుంటే తమలపాకుతో టైఫాయిడ్ ని, కరివేపాకుతో క్యాన్సర్ ని నయం చేసుండేవాడని నేను బలంగా నమ్ముతాను. భవిష్యత్ తరాలకి దేవుడు గుడిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గురువులు బడిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పిల్లలు అమ్మ ఒడిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ సంపూర్ణేష్ బాబు మాత్రం మీ గుండెల్లో ఉంటాడు. ఈ రోజు ఈ సభలో మాట్లాడిన వ్యక్తులందరూ నేనేదో గొప్ప ఆవిష్కరణ చేశానంటున్నారు. తప్పు. ఈ దేశంలో పుట్టిన మహర్షులు వేదాలలో అందించిన గొప్ప రహస్యాలలో ఉన్న చిన్న ఆవిష్కరణే ఈ కంప్యూటర్. మీరు ఎన్నో కంపెనీల చిప్స్లు, కెపాసిటర్ల పేర్లు వినే ఉంటారు. వీళ్ళంతా సిండికేట్ గా మారి 200-300 రూపాయలకు దొరికే ఒక వస్తువును 70,000 రూపాయలకు అమ్మేస్తూ ఈ దేశ సంపదను కొల్లగొడుతున్నారు. నిజానికి ఈ కంప్యూటర్ తయారీకి అయిన ఖర్చు 450 రూపాయలు మాత్రమే. నేను మరో 50 రూపాయలు లాభంగా తీసుకుని మీకు 500 రూపాయలకే అందజేస్తున్నాను. హలో సార్, నేను రామానుజన్ అనే కంపెనీ అధినేతని. ఇది పనిచేస్తుందని నమ్మకం ఏంటి? ఇంతకు ముందు చాలా మంది ఇదే చెప్పారు, కానీ రియాలిటీకి వచ్చేసరికి అవి సరిగ్గా పనిచేయట్లేదు. ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే ఈ రోజు నేను 1,00,000 కంప్యూటర్లు కొంటాను. మీరు నాసిరకం కంప్యూటర్లు చూసి అభిప్రాయానికి వచ్చారు. నిజానికి ఈ కంప్యూటర్ చూడండి. నిరంతరం స్వచ్ఛమైన నీరు, ఫిల్టర్ వాటర్ ప్రవహించడం ద్వారా బ్యాక్టీరియా గాని, వైరస్ గాని ఈ కంప్యూటర్ కు వచ్చే అవకాశమే లేదు. జిల్లేడాకు, మంత్రగుండాకు, పసుపు ఈ కంప్యూటర్ కు వాడడం వల్ల యాంటీవైరస్ గా కూడా పనిచేస్తాయి. మీరిచ్చిన ఆఫర్ నేను తిరస్కరిస్తున్నాను. మీలాంటి డబ్బున్న కోటీశ్వర్ల గురించి కాదు నేను తయారు చేసింది. పేద విద్యార్థులు, ఈ తరం యువతరం గురించి తయారు చేశాను. మీకు చదువు సరిగ్గా లేదు, బ్యాక్గ్రౌండ్ అంతంత మాత్రమే. మరి ఇంత గొప్ప ఆవిష్కరణ మీరు ఎలా చేయగలిగారు? ఒక బిల్ గేట్స్, ఒక అనిల్ అంబానీ, ఎన్టీఆర్, చిరంజీవి వీళ్ళంతా స్వయం కృషితో ఎదిగిన వాళ్ళు. టాలెంట్ ఉన్నవాడికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, బ్రెయిన్ లో గ్రౌండ్ ఉంటే సరిపోతుంది. కష్టపడేవాడికి చదువు అక్కర్లేదు, సమాజాన్ని చదివితే సరిపోతుంది. బ్రతకడానికి కావాల్సింది అన్నం, అందం కాదు. ఇవన్నీ ఉన్నవాడికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయనడానికి నేనే ఉదాహరణ. మీరు ఈ కంప్యూటర్ తయారు చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఎస్, ప్రేమ. కళ్ళు లేని వాడి చేత ఎవరెస్ట్ ఎక్కించాలన్నా, కళ్ళు లేని వాడి చేత కావ్యాలు రాయించాలన్నా అది ఒక ప్రేమకే సాధ్యం. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నువ్వు ఎవరు అన్నప్పుడు నాలో ఆలోచన మొదలైంది. నాకు 100% మొగాడు కావాలన్నప్పుడు నాలో దృఢ సంకల్పం ఉప్పెన్లా లేచింది. ఆమె కోసమే ఈ ఆవిష్కరణ, ఆమె కోసమే నా నిరీక్షణ. ఆమె ప్రేమను పొందడానికి కొన్ని వేల సార్లు మరణించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకే ఈ కంప్యూటర్ కి నా పేరు, ఆమె పేరు కలిపి
నీలు కంప్యూటర్ 1.25 అని నామకరణం చేశాను. ఇప్పటికైనా ఆమె నా ప్రేమను అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటున్నాను సంపు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సంపు. నన్ను ప్రేమిస్తున్నావా? అవును. నేను చాలా అదృష్టవంతుణ్ణి. అదృష్టం నీది కాదు, నాది. ఇప్పుడు 100% మొగాడిని అయినట్టేనా? చూడమ్మా కరెంటు, ఆడపిల్లని అలా చూడటం తప్పు. నా పేరు కరెంట్, హౌస్ రెంట్ కాదు, సంపూర్ణేష్ బాబు. Who is this Sampu? Where is from? He defeated all the countries. I really don't understand what's happening here. I want to know all his details right now. సంపూర్ణేష్ బాబు మనిషి 6 అడుగులుంటాడు, కెలికితే అరగంటలో ఉంటాడు. ఇన్ని రోజులు 1000 రూపాయలకు తయారయ్యే కంప్యూటర్లు మనం 70,000కి అమ్మాం. ఇప్పుడు ఈ సంపూర్ణేష్ బాబు వల్ల దేశం మొత్తం విప్లవంలా కదిలొస్తుంది. ఇలానే వదిలేస్తే రేపు మనం 750 రూపాయలకి కంప్యూటర్లు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇలా చేస్తే మనం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. డబ్బుతో కొనడానికి వాడు షాంపూ కాదు, సంపు. వాడు కుడి చేతి గోరు కూడా ఈ దేశానికి ఉపయోగపడాలనుకునే దేశభక్తుడు. వాడిని డబ్బుతో కొనలేం, జబ్బుతో చంపలేం, మబ్బుతో తడపలేం. వాడిని చంపాలంటే ఎవడో ఎక్కడి నుంచో రావాలి. ప్రస్తుతానికి అలాంటోడు పుట్టలేదు. ఎవడు? మాంబా. మామా వెల్కమ్ మిస్టర్ మాంబా. ఫార్మాలిటీస్ తో పిలవడానికి నేను పేరంటానికి వచ్చిన ముత్తైదువును కాదు. పిలిచిన పని చెప్పండి. ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు? It's not so easy. He's not normal person. మాంబాతో డీల్ మాత్రమే మాట్లాడాలి, డీలా పడే మాటలు కాదు. పెర్ఫ్యూమ్ బాటిల్ లో ఉన్నాడు. ఎవడిడు? 50,000 అవుతుంది. We will give you 1 lakh. 2 కోట్లు అవుతుంది. What? 2 crore? You just told me 50,000. దసరాకి దీపావళికి ఒక ఆఫర్ పెడుతూ ఉంటారు. అది ఇచ్చినప్పుడే తీసుకోవాలి. బలుపు కొద్దీ ఆఫర్ అయిపోయిన తర్వాత కొంటాను అంటే నేనెంత చెప్తే అంత పెట్టి కొనాల్సి వస్తుంది. Okay, we'll give you. చంపేసి వస్తాను. ఎక్కడున్నావు హీరో? కొంచెం పనిలో ఉండి. అంతే. ప్రేమించేదాకా రోడ్డు మీద నిలబడతారు, ప్రేమించాక రోడ్ల మీద వదిలేస్తారు. అది కాదు నీలు, ఫార్ములాలో కొన్ని మిస్టేక్స్ ఉంటే చెక్ చేసుకుంటున్నా. చేసుకో బాబు చేసుకో. నీకు ఈ నీళ్ళు కంటే ఆ నీళ్ళు 1.25 ఎక్కువ అయిపోయింది. ఇడియట్. ఇప్పుడు వస్తున్నావా లేదా? ఎరా ఈ పిల్లేనా? ఇదేనన్నా. హలో, మేకప్ వేసిన నాటుకోడిలా భలే ఉందిరా. ఎవరు మీరు? నన్నేమి చేయకండి, నేను అలాంటి దాన్ని కాదు. నన్ను వదిలేయండి. ఇంకా వేరే డైలాగులు ఉండవరా ఈ హీరోయిన్ల దగ్గర? హలో, ఎక్కడున్నావు? ఎక్కడే నీ బాయ్ ఫ్రెండ్? ఏంట్రా వాడి పేరు? షాంపూనా? సంపు. ఏంటి నీ కాన్ఫిడెన్స్? సిగరెట్ అంటించుకోవడానికి అగ్ని పర్వతం జోలికి వెళ్లాలనుకుంటున్నా చూడు, అందుకు. ఒక్క అడుగు నా చేత ముందుకు వేయించినా, నువ్వు ఒక్క అడుగు వెనక్కి వేయకుండా ఆగినా నువ్వు మగాడివని ఒప్పుకుంటా. రేయ్, దీన్ని బండెక్కించండి రా.
ఏం కావాలరా? ఫార్ములా. పావలా అడిగినంత ఈజీగా అడిగావు కదరా ఫార్ములాని. ఎవరు పంపించారా? ఆ తెల్ల తొత్తులేనా? చెప్పు, వాళ్ళకు చెప్పు. నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలేరుకోవడానికి ప్రొక్లైనర్లు రావాలి, రక్తం పారడానికి డ్రైనేజీలు తవ్వాలి, నా పేరు తలుచుకుంటే పోయాలి. పోయిస్తా, ఈ చేతులతో పోయిస్తా. ఇప్పుడు వద్దన్నా, వారి ఆవేశం చూస్తుంటే అందరినీ శ్మశానానికి పార్సల్ చేసేలా ఉన్నాడు. వాడిని టైం చూసుకుని వేసేద్దామన్నా. ఏ సంపో, ఈ ఫార్ములా పైన ఈ దేశంలో కంప్యూటర్ ఉంటుంది, కానీ నీ నీరు ఇవ్వకపోతే నువ్వే ఉండవు. ఈ ఫార్ములా పైన ఈ దేశంలో కంప్యూటర్ ఉంటుంది, కానీ నీ నీరు ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తున్నావు సంపు? నీ కంప్యూటర్ ఇచ్చేస్తున్నావా? నీ ఫార్ములా కూడా ఇచ్చేస్తున్నావా? అది కాదు నీలు. ఏది కాదు సంపు? నా కోసం ఈ దేశ సంపదని వాళ్ళకి ఇచ్చేస్తున్నావా? నువ్వున్నదే నా దేశం, నువ్వు లేని ప్రదేశం నాకు శ్మశానం. పిరికివాడి ప్రియురాలు ఎక్కడున్నారు? శ్మశానంతో సమానం. నీలు, నా మాట విను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను నీకిక లేని సంపు. బ్రతుకుతావో చస్తావో నీ ఇష్టం. ఏమ్మా సంపో, ఏం ఆలోచించి? ఇంకా ఆలోచిస్తే కష్టం తమ్ముడు. టైం దగ్గర పడింది. టైం ఇప్పుడే మొదలైంది అన్నయ్య. అబ్బా, ఈ కసి చూసేరా నేను నీకు ఫ్యాన్ అయ్యాను. అయితే ఇవ్వనంటా. తెల్ల నక్కల దగ్గర పనిచేసా నల్ల కుక్కవురా నువ్వు. నేను నీకు భయపడ్ను. అది ఇప్పుడే కారులో బయలుదేరింది. కాసేపట్లో కాటికి బయలుదేరే ఏర్పాట్లు చేస్తున్నా. చావు చెప్పిరాదు, కానీ నేను టీటీఎస్ లో అరిచి మరీ చెప్పా, నీకో లవర్ ఉంది జాగ్రత్త అని. కాపాడటానికి ట్రై చేసుకో. వచ్చేస్తుందన్నా. సంపు, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు సంపు. నేను ఎక్కడికి వెళ్ళను నీలు. నేను ఇంకా బ్రతకను సంపు, నాకు తెలుస్తుంది. అలా మాట్లాడక నీలు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఒక్క నిమిషం. ఏమైంది? ఒకవేళ నేను చనిపోయినా నువ్వు బ్రతకాలి సంపు.
ప్రేమలో నువ్వు నేను ఉండవు నీలు. మనమనే పదం మాత్రమే ఉంటుంది. నువ్వే చనిపోవాల్సి వస్తే ఆ చితి మీద నుంచి అయినా లేచొస్తాను. నీకోసమైనా బ్రతుకుతాను సంపు. నీకోసమే బ్రతుకుతాను నీలు. బాబు మీరా? డాక్టర్ ప్లీజ్ డాక్టర్, నా నీళ్ళని ఎలాగైనా బ్రతికించండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్. ఓకే ఓకే నేను చూసుకుంటాను. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఏమైంది డాక్టర్? దేవుడు మనసు లేనివాడు బాబు. మనసున్న మనుషులకే కష్టాలు, కన్నీళ్లు. అయ్యో నా నీళ్ళకి ఏమైంది? చూసారా, కరెంట్ టైర్ ద్వారా స్టీరింగ్ నుండి బలంగా ఆమె గుండెలోకి ప్రవహించడం వల్ల ఆమె గుండెలోని వెంట్రికల్స్, ఆర్టికల్స్, నర్వ్స్, ఆర్టరీస్ అన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక ఆమె బతకటం. డాక్టర్ నాకు తెలుసు, ప్రేమించిన వ్యక్తి చనిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో. కానీ విధి ఆడిన నాటకంలో మీరు పశువయ్యారు బాబు. నో 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 డాక్టర్, నా నీళ్లు లేకుండా నేను బ్రతకలేను. ఎలాగైనా నా నీళ్లను బ్రతికించుకునే మార్గం లేదా? దాదాపు లేనట్లే. కానీ చెప్పండి డాక్టర్, నా ప్రాణాలు తనకిచ్చైనా బ్రతికించుకుంటాను. కావాల్సింది ప్రాణం కాదు, గుండె. మీరేమంటున్నారు? అవును, తనకు సరిపోయే గుండె కావాలి. అయితే నా గుండె పెట్టండి. గుండె కావాలి అని అడిగితే గుండె ఇచ్చినంత ఈజీగా ఇచ్చేస్తున్నారు. మీ ప్రేమను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. మీరిస్తారన్న నమ్మకంతోనే మీ గుండె సైజ్ చెక్ చేశాను. మీ గుండె తనకు పట్టదు. డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఇంత చెప్పే బదులా కరెంట్ ఏదో నాకు పెట్టి చంపేయండి. కలిసి బ్రతకలేకపోయినా చనిపోయి బ్రతుకుతాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కానీ ఇంకొక మార్గం ఉంది. ఏంటో చెప్పండి డాక్టర్. అదంత తేలికైన విషయం కాదు. నా నీళ్ళను బ్రతికించుకోవడం కోసం ఆ సూర్యుని తాడుతో లాక్కొచ్చి మీ ముందు పడేస్తాను డాక్టర్. ఏం కావాలో చెప్పండి డాక్టర్. ఆర్టిఫిషియల్ హార్ట్. వాట్? కృత్రిమ గుండె ఇప్పుడిప్పుడే విదేశాలలో అభివృద్ధి అవుతోంది. గుండె చేసే పనే ఆ యంత్రము చేస్తుంది. మరి అది పెట్టేయండి డాక్టర్. కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది బాబు. కోట్ల? ఇంత చిన్న గుండె పరికరం కోట్ల? అది తెల్లవాడు తయారు చేసిన ఇంగ్లీష్ గుండె బాబు. దగా దగా దగా. జానడంత లేని కంప్యూటర్ కు 1000 రూపాయలు, కుప్పెడంత లేని గుండెకు కోట్ల రూపాయలు. తెల్లవాడికి తెల్ల మనసు లేదా డాక్టర్? ఏం చేస్తాం బాబు, దేశ మేధస్సు విదేశాల వైపు వెళ్తోంది. దేశంలో ఉన్న మీలాంటి మేధావులకి అవకాశాలు లేవు. ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. ఉంది. ఆ గుండె నేను తయారు చేస్తాను. మీరా? ప్రేమించడానికి కంప్యూటర్ తయారు చేసినవని, ప్రేమను బ్రతికించుకోవడానికి గుండెను తయారు చేయలేనా? గుండె కాదు, ఆ దేవుణ్ణే తయారు చేయగల సత్తా ఒక ప్రేమకే ఉంది. రాయ్ తెల్లోల్లారా, ఈ భారతీయుడు బరువెక్కిన గుండెతో సవాల్ చేస్తున్నాడు. కోట్ల రూపాయలకు అమ్మే గుండెను ఈ కోట్నలకుండా చేస్తాడు ఈ సంపూర్ణేష్ బాబు. బాబు, కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్, గుండె మెడిసిన్. సైన్స్, ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ ఇవన్నీ ప్రేమ ముందు తలంచాల్సిందే. 1 నెల రోజుల్లో మీ చేతుల్లో గుండెను పెడతాను. నీళ్ళని నా చేతుల్లో పెట్టండి. నిజంగా మీరు గుండెని తాగలిగితే తనను బతికించే బాధ్యత నాది. ఆ విషయం నాకు వదిలేయండి. నా గుండెను తాకట్టు పెట్టైనా సరే ఆమె గుండెకు ఆనకట్టు వేస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఓర్చుకోండి. నన్ను క్షమించండి సంపూర్ణేష్ బాబు. క్రిమినల్స్ అంటే నేరం చేసేవాళ్ళే అనుకున్నాను. ప్రతి క్రిమినల్ వెనుక ఒక మనసు ఉంటుందని, ప్రతి క్రైమ్ వెనుక ఒక కథ ఉంటుందని తెలుసుకోలేకపోయాను. గెలిచిన ప్రతి మగాడి వెనుక ఒక ఆడది ఉందంటారు, కానీ ఓడిన ప్రతి ఆడదాని వెనుక గెలిపించడానికి మీలాంటి ప్రేమికుడు ఉంటాడని నిరూపించిన మీ ప్రేమకి నా సాల్యూట్ సార్. కన్న తండ్రి కడగడాల వెనుక ఉన్న చిరునవ్వులు చిందించే మా కమిషనర్ చెల్లించిపోయారంటే. కానీ ఇంత కష్టపడి, ఇంత బాధపడి చివరి సమయానికి ఈ గుండెని ఇవ్వలేకపోతున్నానంటే మరో గంటలో తనకు ఆపరేషన్. నేను వెళ్ళకపోతే అదే తన చివరి రెస్పిరేషన్. మీరు వెళ్ళట్లేదని ఎవరన్నారు బాబు? ఏమంటున్నారు సార్ మీరు? ఎస్ ప్రణవ్, ఎస్. కోట్లు దోచుకున్న వాళ్ళు జైలు నుంచి రాజకీయాలు నడుపుతున్నారు. హత్యలు చేసిన వాళ్ళు పార్లమెంట్ కు వెళ్తున్నారు. ప్రేమించిన పాపానికి, ఆ పసిదాని హృదయం కోసం చేసిన దొంగతనానికి బాబు జైలుకు వెళ్ళాలా? నో. మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు సార్. ఎస్ ఎస్ ఐ ఎస్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు.
ఈ పిడికిలతో పిండి చేస్తాను. సంపూర్ణేష్ బాబును వదిలేయడం చట్టరీత్యా నేరమే అయితే అరెస్ట్ మీ ప్రణవ్, అరెస్ట్ మీ. సార్ మీరు నా కోసం. అవును బాబు, మీలాంటి వాళ్ళ తెలివితేటలు చూడకనే ఈ భారతదేశం ఈ దుస్థితిలో ఉంది. మనం ఎలా పుట్టామో తెల్లవాడు అలాగే పుట్టాడు. 10 మంది మేధావుల మౌనం కన్నా ఒక్క సంపూర్ణేష్ బాబు లాంటి వాడి మెదడు గొప్పది. మీరు వెళ్ళండి బాబు, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డాక్టర్, పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. హలో డాక్టర్. సంపూర్ణేష్ బాబు ఎక్కడున్నారు? ఇక్కడ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, మీరు త్వరగా రండి. 15 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాను డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. హలో హలో, ఛ, ఇంకా దేవుడే కాపాడాలి. నన్ను కొట్టురా, నా కండాలు చూడరా, నన్ను కొట్టరా, దమ్ముంటే నన్ను కొట్టరా. కండలక్కడ పెరగవురా. ఆ నీళ్లు తాడు ఇటువంటి. సంపు, యు ఆర్ ఎ జీనియస్. ఎవరు సరి సంపు? బానిస, ప్రేమకి బానిస, ప్రేమకి బానిస. ఇక్కడ పడుకో. డాక్టర్, నీళ్ళకి స్పృహ వచ్చింది. ఆర్ యు ఆల్ రైట్? ఏమైనా కావాలా? ఏమైనా కాదు డాక్టర్, ఎవరైనా కావాలని అడగండి. నా సంపు ఎక్కడ డాక్టర్? చెప్పండి డాక్టర్, ప్లీజ్ నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళండి. నర్స్, తనను బయటికి తీసుకురండి. సార్, పర్వాలేదు. ఏమైంది డాక్టర్? రండి చెప్తాను.
గాయపరిచిన దుర్మార్గుడే సంపుని చంపేశాడమ్మా. నిన్ను కాపాడి తను చనిపోయాడమ్మా. అసలు ఏమైంది డాక్టర్? తన కాలేయంలో కత్తి దిగపట్టం వల్ల ఇంటర్నల్ ఇంజురీ అయ్యి విపరీతంగా బ్లీడ్ అయి చనిపోయాడు. నీ కాలేయాన్ని పణంగా పెట్టి ఆమెకు హృదయాన్ని ఇచ్చావా సంపూర్ణేష్ బాబు? ఈ రోజు మీకు కాలేయం లేకపోవచ్చు సంపూర్ణేష్ బాబు, కానీ కాలం ఉన్నంత వరకు మీ త్యాగం గుర్తుండిపోతుంది. నీ కాలేయాన్ని పణంగా పెట్టి ఆమెకు హృదయాన్ని ఇచ్చావా సంపూర్ణేష్ బాబు? ఈ రోజు మీకు కాలేయం లేకపోవచ్చు సంపూర్ణేష్ బాబు. నా కాలేయం తీసి సంపుకి పెట్టండి డాక్టర్. మీరేమంటున్నారు? అవును, నా కాలేయం తీసి తనకు పెట్టండి. హ్యావ్ యు గాన్ మ్యాడ్? తను చనిపోయాడు. హా? నా సంపు చనిపోయాడా? ఈ గుండె ఎవరిది? తనది కాదా? నా చెవిలో మాట అతను, నా ముక్కులో గాలి అతను, నా హృదయానికి నాదం అతను. నా సంపు చనిపోలేదు. ప్రేమ మీద ఆశ చనిపోయిన ప్రతి ఒక్కరి గుండెల్లో బ్రతికే ఉంటాడు. నేను నా జీవితంలో 100% మగాడిని ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఇష్టపడ్డాను. అలాంటి వాడు ఈ రోజు కాలేయం లేకుండా చనిపోయాడు. నో, తనిచ్చిన ఈ హృదయం తట్టుకోలేదు. అసంపూర్ణంగా చనిపోవడానికి తను అసమర్థుడు కాదు. సంపూర్ణేష్ బాబు. పులి బ్రతికిన వెయ్యే, చచ్చిన వెయ్యే. ప్లీజ్ నా కోరికను కాదనకండి డాక్టర్. ఎస్ డాక్టర్, ఎస్, తను చెబుతున్నది నిజం. ప్రేమకు సంపూర్ణేష్ బాబు నిర్వచనం ఇస్తే నీళ్ళు ఆ నిర్వచనాన్ని నిజం చేసింది. ప్రేమంటే బెడ్రూమ్ లో మంట అనుకుంటున్న ఈ రోజుల్లో, ప్రేమించమంటే ప్రేమని ఒట్కాలో ఉంచడం అనుకుంటున్న ఈ రోజుల్లో, తన కాలేయం తిరిగి రాదని తెలిసినా, కాలేయం తీసుకున్న వ్యక్తి బతికిరాడని తెలిసినా ఈ త్యాగానికి సిద్ధపడిందంటే ఈమెను అభినందించాలి కానీ నిందించకూడదు. తిరిగి ఏమిస్తారు అనేది వ్యాపారం, తిరిగి రాదని తెలిసినా చేసేది త్యాగం. ఈ రోజు నీళ్లు చేస్తున్న త్యాగం భవిష్యత్ తరానికి ఆదర్శం. ఆమె కాలేయం వల్ల సంపు బతక్కపోవచ్చు, కానీ ఆమెకు హృదయాన్ని ఇచ్చిన వ్యక్తి ఒంటరిగా వెళ్లిపోవడం కన్నా తన కాలేయంతో పాటు వెళ్లిపోవడమే మంచిది. ఒప్పుకోండి డాక్టర్, ఒప్పుకోండి. ఈ రోజు నీళ్లు చేస్తున్న త్యాగం చూస్తుంటే నాది ఒక ప్రేమేనా అనిపిస్తుంది. తన కాలేయాన్ని మా సంపుకు పెట్టి అతన్ని 100% మగాన్ని చేయండి. ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్న వాళ్ళని చూశాను. ఉండవు, మనం అనే పదం మాత్రమే ఉంటుందన్నావు. ఇప్పుడు నువ్వు లేవు, నేనున్నా లేనట్టే. మనమే లేనప్పుడు ఈ త్యాగం ఎవరి కోసం సంపు? సంపు వదలరా, సంపు, సంపు. ఇంకా ఎక్కడున్నాడమ్మా సంపు? వెళ్ళిపోతున్నాడమ్మా, వెళ్ళిపోతున్నాడు. ఏంటి వస్తాడా? సంపు, సంపు. నువ్వే చనిపోవాల్సి వస్తే ఆ చితి మీద నుంచి అయినా లేచేస్తాను.